పరమాత్మని భక్తితో మొక్కలేని ఈ ప్రస్తుత విద్యలన్నీ నేటికి నిరర్థకంబులు మానవా. Education which cannot teach you to fold your hands and pray to God are absolutely waste. కనుక మన విద్యలు కానీ మన ఆస్తిపాస్తులు కానీ నిజంగా భగవత్ విశ్వాసమే లేకపోతే ఇవన్నీ కూడా కేవలం భూమిలో మట్టి చేరినట్టుగా ఈ యొక్క అవస్థలో మనకు గురి అయిపోతుంటాం. All our education and properties would be a waste as good as mud. ఒక్కడైనా కూడా ఈ దేహంలో వదిలిపోయే సమయంలో ఒక పిటికడ మట్టి అయినా కూడా కొనిపోవటం లేదు. Not even one person is going to carry with him when he leaves this life a handful of mud. పోయేటువంటివి రెండే రెండు. There are only two things which you are going to take with you. అదే పుణ్యము, that is అదే దైవానుగ్రహము, that is the grace and also the ధర్మము కీర్తిని మనం సాధించాలి. We have to earn that fame and grace of God. అస్థిరం జీవనం లోకే, life is transient in the world. అస్థిరం యవ్వనం ధనం, money and also money, youth also are అస్థిరం transient. ధార పుత్రాదులం, Wife and children are also transient and temporary. ధర్మం కీర్తి, It is fame and right conduct, అదే నిశ్చయం. and that is certain. ఇవన్నీ అస్థిరాలే. All the other things are very transient. ద్వయం స్థిరం. ఏది ఆ ద్వయం? అదే ధర్మం కీర్తి. There are only two things which are permanent. What are they? One is కీర్తి ఒకరి dharma, వల్ల వచ్చేటువంటిది కాదు, the fame and reputation. ఒకరి వల్ల పోయేటువంటిది కాదు. That cannot be earned by. కొంతమంది అనుకోవచ్చును, మా వల్ల కీర్తి వచ్చిండొచ్చు స్వామికి, మా వల్ల కీర్తి రావచ్చును స్వామికి, మా వల్ల కీర్తి పోవచ్చును స్వామికి. ఇది చాలా పొరపాటు. Some people may be deluding themselves with the thought. స్వామి కీర్తి ఒకరి వల్ల వచ్చినటువంటిది కాదు, ఒకరి వల్ల పోయేటువంటిది కాదు. Swami's fame is not earned by the merit of someone else, and it నా cannot last. కీర్తి నా నుంచి వచ్చినటువంటిది. I have got my fame only by my work. నా యొక్క ఆనందం నా నుంచి వచ్చినటువంటిదే. My bliss emanates from me itself. కనుక ఒకరి నుంచి వచ్చినటువంటివి కాదు. It has never come from అదే someone విధంగానే outside. ప్రతి మానవుడు కూడాను తన కీర్తి అపకీర్తులు తన యొక్క ప్రవర్తన నుంచినే వచ్చినటువంటివి కానీ పరుల నుంచి వచ్చినటువంటివి కాదు, అద్దెకు తీసుకున్నటువంటివి కాదు, దిగుమతి చేసుకున్నటువంటివి కాదు. In the same way for everyone else, fame or ill fame are the things which come only by his own action and from no one else. కనుక మనం సత్ప్రవర్తనను అభివృద్ధి పరచుకొని Develop good habits, సత్సంగములో చేరి enter into good company, సదాచారముగా నడిచి and conduct yourself in a good way. సత్కర్మలు ఆచరించినప్పుడే మనకు సత్కీర్తి లభిస్తుంది. Only when you carry on good ఎప్పుడు activities. చూసినా దుస్సంగము, దుర్భావము, దురాలోచనలు, దుష్కర్మలు ఆచరిస్తూ ఉంటే నీకు కీర్తి ఎట్ట వస్తుంది? అపకీర్తి నీ యొక్క పట్టము. On the other hand, if you go on indulging in only bad thoughts, bad action, bad words, 10 మందితో చెడ్డ 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 అని బ్రతికేటువంటి దానికంటే 10 మందితో మంచి అని పెట్టుకొని చావటమే మంచిది. instead of getting a bad name from 10 people and living a life, it is better we die with good name. కనుకనే and a good మానవుడు life from 10 people. సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ ప్రణవాకారాన్ని ధరించి ప్రణవ శబ్దంనే ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా విశ్వసించి అనుభవించేటువంటి యొక్క మానవుడు ఈ దుర్మార్గంలో ప్రవేశించరాదు. That man who really feels that inhaling and exhaling itself is his pranava. కనుక సామవేదము చెప్పినటువంటిది అన్నీ కూడా ఏమిటి? సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్ముడు నీ యందు కూడాను ఉంటున్నాడు, శబ్దస్వరూపుడై ఉంటున్నాడు. అతని లేని స్థానం లేదు, అతనికి కాని స్థానం లేదు అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించి ఈ ప్రణవాన్ని ఉపోసనగా చేసి తద్వారా ఈ ప్రణవంలో ఐక్యమవుదురని ఆశించి ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Wishing that you experience and enjoy this pranava sarupa as your life breath and as the form of God itself which is all pervasive, I am bringing this discourse to a close.